Hello and welcome to RR Triple Four All-Rounder ICC వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ ఆస్ట్రేలియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా. ఈ మ్యాచ్ వచ్చేసి మనకు 11th జూన్న ఆఫ్టర్నూన్ 3 PM క్రికెట్కి పుట్టినలైన వన్ ఆఫ్ ది లార్డ్స్ క్రికెట్ గ్రౌండ్లోనే ఈ మ్యాచ్ అయితే జరగబోతుంది అనమాట. అండ్ లార్డ్స్ పిచ్ రిపోర్ట్ చూసుకున్నా కూడా వెదర్ కండిషన్స్ అయితే అంతా ఏం బాగాలేవు. అది జూన్ జూలై మొత్తం వర్షం పడే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆల్రెడీ మనకు కూడా ఇలానే జరిగింది. ఇండియా కూడా ఒకసారి ఫైనల్లో వెళ్ళినప్పుడు ఫస్ట్ డే మొత్తం వాష్అవుట్ అయిపోయింది. ఫోర్ డేస్లోనే మ్యాచ్ అయితే కంప్లీట్ అయిపోయింది అనుకోండి, అది వేరే విషయం. ఇక్కడ కూడా వర్షం పడే ఛాన్సెస్ అయితే చాలా వరకు ఉన్నాయి. 40 to 50% ఎవ్రీడే వర్షం పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ ఈ పిచ్ వచ్చేసి మనకు ఫాస్ట్ బౌలింగ్కి బాగా యూజ్ అవుతుంది. అండ్ స్వింగ్ అండ్ స్విమ్ బౌలర్స్ కూడా మంచి యూజ్ అవుతుంది. మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ స్పిన్నర్స్ గేమ్లోకి వస్తారన్నమాట. 4th డే 5th డే స్పిన్నర్స్ గేమ్లోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ టాస్ గెలిస్తే మాత్రం మ్యాచ్కు ముందే వర్షం పడితే, ఒకవేళ ఇప్పుడు 3కి మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా, 1 నుంచి 3 వరకు అలా వర్షం పడితే మాత్రం ఫీల్డింగ్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయి. లేకపోతే మాత్రం టాస్ గెలిస్తే మాత్రం ఫస్ట్ బ్యాటింగ్ వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ఈ గ్రౌండ్లో ఇప్పుడు దాకా ఆస్ట్రేలియా వాళ్ళకి ఇది ఒక హోమ్ గ్రౌండ్ లాగానే అని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఆసిస్ అని ఆడుతుంటారు ఇంగ్లాండ్ వాళ్ళతో. ఇక్కడ జరిగిన మ్యాచెస్ అన్నిట్లో కూడా వాళ్ళు ఒక 2-3 మ్యాచ్లు తప్ప మిగతావన్నీ గెలిచారన్నమాట. అదే సౌత్ ఆఫ్రికా చూసుకున్నా ఇక్కడ 5-6 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు కూడా. ఇక్కడ 5-6 మ్యాచెస్ గెలిచారు వాళ్ళు కూడా. ఏం తక్కువ అంచనా వేసేయలేదు ఈ గ్రౌండ్లో. అండ్ అదే మన ఇండియా అయితే రెండు ఐ థింక్ అదే 1-2 మ్యాచ్ల కంటే ఎక్కువ గెలిచలేదు. అండ్ ఇరువైపులో కూడా బౌలర్స్ కూడా సేమ్ ఈక్వల్గానే ఉన్నారన్నమాట. ముగ్గురు ఆల్రెడీ మనకు ప్లేయింగ్ 11 కూడా వదిలేశారు వాళ్ళు. యువతలో 3 పేసర్స్ ఉన్నారు, అవతలు కూడా 3 పేసర్స్ ఉన్నారు, ఒక స్పిన్నర్ ఉన్నాడు. అండ్ బ్యాటింగ్ ఆల్రౌండర్ అటువైపు 2 ఉన్నారు, ఇటువైపు 1 ఉన్నారు. చూడాలి వాళ్ళని ఎలా యూజ్ చేసుకుంటారు అనేది కూడా. అండ్ ప్లేయింగ్ 11లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అండ్ ఎలాంటి ప్లేయింగ్ 11తో ముందుకు వస్తున్నారని చూసుకుంటే మాత్రం ఫస్ట్ ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11 చూసుకుందాం. ఆస్ట్రేలియా ప్లేయింగ్ 11లో చూసుకుంటే సింగ్ అండ్ సీమ్ ఉన్న పిచ్చెస్ మీద ఉస్మాన్ ఖవాజా కూడా లబుషేన్ కొద్దిగా ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ కెమెరాన్ గ్రీన్ 6 months తర్వాత లాస్ట్ 6 to 7 months అంత మంచిగా పర్ఫామ్ చేయలేదు. అండ్ స్టీవ్ స్మిత్, అతని గురించి మనం అస్సలు చెప్పనక్కర్లేదు. 10,000 runs స్కోర్ చేశారు ఇటీవలనే శ్రీలంక మీద. అండ్ మంచి ఫామ్లోనే ఉన్నాడు. ఇండియా మీద కూడా 2 సెంచరీలు కొట్టి మంచి ఫామ్లో ఉన్నాడు. ట్రావిస్ హెడ్ కూడా మంచి ఫామ్లోనే ఉన్నాడు. లాస్ట్ ఐపీఎల్లో కూడా ఫస్ట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ ఏం రా, లాస్ట్ పోతూ మంచిగానే పర్ఫార్మెన్స్ చేశాడు. 60-70 runs ఓకే, పర్లేదు. అండ్ వెబ్స్టర్ ఆల్రౌండర్ కింద తీసుకున్నారు. తన ప్లేస్లో ఏమన్నా కెమెరాన్ గ్రీన్ని కింద ఆడించి పోయిన కోమ్స్టర్ని ఏమన్నా ఆడించే ఛాన్సెస్ ఉన్నాయేమో అనుకున్నా ఇంతకుముందు. లేదు, ఎక్స్పీరియన్స్ సైడే వెళ్దాం అనుకుని తిననే తీసుకున్నారు. అండ్ కొద్దిగా బౌలింగ్ కూడా యూజ్ అవుతుంది అనేసి. అండ్ అలెక్స్ క్యారీ ఓకే, పర్లేదు అనిపిస్తుంది వికెట్ కీపర్గా. మధ్యలో క్విక్ స్టార్ట్ ఇచ్చాడంటే మాత్రం క్విక్ రన్స్ కొడితే మాత్రం సౌత్ ఆఫ్రికాకి ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి అనమాట. అండ్ ప్యాట్ కమిన్స్ కెప్టెన్సీని అయితే అస్సలు మనం ఏం తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఇది సెకండ్ ఫైనల్ అనమాట ప్యాట్ కమిన్స్కి. ఐసీసీ టెస్ట్ ఫైనల్, ఇది సెకండ్ ఫైనల్. అండ్ ఫస్ట్ టైం జరిగినప్పుడు కూడా అది కొన్ని పాయింట్స్ స్లో రేట్ వల్ల తగ్గిపోయి 3rd ప్లేస్లో ఉన్నారే కానీ, లేకపోతే అప్పుడు కూడా వీళ్ళే ఫైనల్ ఆడేవాళ్ళు. అండ్ ఆల్రెడీ మనకు తెలుసు అది వరల్డ్ కప్ ఫైనల్ కూడా గెలిపించేశాడు. అండ్ ఐపీఎల్లో కూడా మనకు సన్ రైజ్కి ఒకసారి ఫైనల్కి తీసుకెళ్ళాడు. అండ్ ఈసారి కొద్దిగా టీం సరిగ్గా ఫామ్లో లేకపోతే అలా అయిపోయింది. అండ్ మిచెల్ స్టార్క్ బౌలింగ్ చూసుకున్నా కూడా తన స్వింగ్ అండ్ స్విమ్ ఉపయోగించుకొని మంచిగా బౌలింగ్ చేశాడు ఇలాంటి పిచ్చెస్ పైన. అండ్ జాస్ హజల్వుడ్ కూడా చెప్పనవసరం లేదు, ఎంత మంచి బౌలింగ్ చేసి ఆర్సీబీ కప్ అందించాడంటే తనే కీ బౌలర్ అనమాట. అంటే ఈ టీంలో కూడా ఒక కీ బౌలర్గా వికెట్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఆ బౌన్స్ని ఉపయోగించుకొని బౌలింగ్ చేస్తుంటాడు కాబట్టి ఒక మంచి కీ ప్లేయర్గా మారే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఒక స్పిన్నర్గా నాథన్ లే అని ఉన్నాడు అనమాట. తన గురించి అయితే అస్సలు చెప్పనక్కర్లేదు, ఎందుకంటే 530 వికెట్స్ తీసుకున్నాడు కాబట్టి ఇంకా తనకి ఎలా బౌలింగ్ చేయాలనేది కూడా తెలిసి ఉంటుంది అనమాట. ఎందుకంటే తనేం వికెట్స్ తీయనవసరం లేదు. టీకి ముందు లంచ్కి ముందు ఇలాంటి టైంలో కొద్దిగా
బ్రేక్స్ వేయడం కానీ ఎక్కడే కానీ వికెట్ రానే సమయంలో వికెట్స్ తీయడం కానీ అలా షెడ్యూల్ చేసుకుంటే మాత్రం తన బౌలింగ్ లైనప్ని సెట్ అయిపోతుంది అనమాట టీం మొత్తం. అండ్ ఆస్ట్రేలియా టీం ప్లేయింగ్ 11 చూసుకుంటే ఉస్మాన్ ఖవాజా, మార్నస్ లబుషేన్, కెమెరాన్ గ్రీన్ ఓపెన్ చేసే ఛాన్సెస్ ఉన్నాయంటున్నారు, చూడాలి. ఉస్మాన్ ఖవాజాతో ఓపెనింగ్, ఖవాజా వర్సెస్ లబుషేన్ ఓపెనింగ్ ఉంటుందా, లేకపోతే కెమెరాన్ గ్రీన్ ఉస్మాన్ ఖవాజా ఓపెనింగ్ చేసి 1 డౌన్లో లబుషేన్ ఆడతాడా. 2 డౌన్ స్మిత్ అండ్ ట్రావిస్ హెడ్, వెబ్స్టర్, అలెక్స్ క్యారీ, ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ అండ్ నాథన్ లయన్ అండ్ జాష్ హేజ్ల్వుడ్ ఉండే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11లో ఏమైనా చేంజెస్ ఉన్నాయంటే వీళ్ళు ఆల్మోస్ట్ ఆల్ అందరూ ఐపీఎల్ ఆడేసి వస్తున్నారు. ఆ హిట్టింగ్ నుంచి డిఫెన్స్ ఏమాత్రం డిఫెన్స్ చేయగలరని చూసుకోవాల్సి ఉంటుంది. కంపారిజన్ చేసుకుంటే ఆస్ట్రేలియా వాళ్ళు ఐపీఎల్ ఆడింది ఎవరు, ట్రావిస్ హెడ్ ఆడారు. తను నెంబర్ 5లో వస్తాడు. ఆ టైంలో వాళ్ళు కావాలనే హిట్టింగ్ చేస్తారు కాబట్టి ఇంకేం పెద్ద అవసరం లేదు. అండ్ ప్యాట్ కమిన్స్ బౌలింగ్ అయితే ఓకే ఫైన్, వాళ్ళు బౌలింగ్ చేస్తారు, బౌలింగ్లో ఏమి ఇబ్బంది ఉండదు. రన్స్కి వెళ్తారు, వికెట్ పడతారు. బ్యాటింగ్లో డిఫెండ్ చేసే టెక్నిక్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరికైనా ఐపీఎల్ ఆడలే, స్మిత్ ఆడలే, కెమెరాన్ గ్రీన్ ఆడలే, మార్నస్ లబుషేన్ ఆడలే, ఉస్మాన్ ఖవాజా ఆడలే, వెబ్స్టర్ ఆడలే, అలెక్స్ క్యారీ ఆడలే. టాప్ సెవెన్లో ఒక్క ప్లేయర్ మాత్రమే ట్రావిస్ హెడ్ తప్ప మిగతా వాళ్ళు మొత్తం వాళ్ళకి ఐపీఎల్ ఆడుకోకుండా డిఫెన్స్ ప్రాక్టీస్లోనే ఉండింటారు, మనకు తెలుసు అది. అండ్ అదే ఇటువైపు చూసుకుంటే మార్క్రమ్ అయి ఉండొచ్చు, రికెల్టైన్ అయి ఉండొచ్చు, అండ్ స్టెప్స్ అయి ఉండొచ్చు, మార్కో ఎన్సన్ అయి ఉండొచ్చు, రబాడా అయి ఉండొచ్చు, లుంగిడి మొత్తం అంతా ఐపీఎల్ ఆడేసి వస్తున్నారు. దీంట్లో ఐపీఎల్ ఆడని వాళ్ళు వచ్చేసి వీళ్ళకి బౌమా ఆడలేదు, ముల్డర్, ఇంకా డేవిడ్ బింగమ్ అండ్ కేల్ వీళ్ళు మాత్రమే ఆడలేదు. అండ్ మొత్తం అంతా కీపర్స్తో వస్తున్నారని అనుకుంటాను. ఎందుకంటే 4 కీపర్లు ఉన్నారు వీళ్ళ ప్లేయింగ్ 11లో, చూడాలి, వాళ్ళ గురించి కూడా మాట్లాడుకుందాం. అండ్ వీళ్ళ టీంలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే ప్రాబ్లమ్స్ ఏం లేవు. యాడమ్ మార్కరమ్ గురించి మనకు తెలిసింది, ఇలాంటి పిచ్చెస్ మీద చాలా మంచిగా పర్ఫామ్ చేస్తుంటారు. రియల్ రికెల్టన్ కూడా ఇటీవలనే మంచి ఫామ్లో ఉన్నాడు ఐపీఎల్లో కూడా. అండ్ ఇక్కడ కూడా మంచి ఫామ్ చూపిస్తే మాత్రం ఎవరినో సౌత్ ఆఫ్రికాకి ఫస్ట్ కప్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఇప్పుడు దాకా ఒక ఐసీసీ కప్ కూడా లేదు. అప్పుడెప్పుడు 2000లో ఛాంపియన్స్ ట్రోఫీ వచ్చిందండి, కాకపోతే అది పెద్ద ఐసీసీ కప్స్ కిందికి రాదు అని అనుకుంటాను. ఐసీసీ వాళ్ళదే అది కూడా, కాకపోతే అది దాన్ని ఎక్కువ మంది కన్సిడర్ చేయరు. T20 వరల్డ్ కప్స్ అయి ఉండొచ్చు, వన్డే వరల్డ్ కప్స్ అయి ఉండొచ్చు, ఇప్పుడు దాకా ఒకటి కూడా రాలే. అండ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కూడా ఇదే ఫస్ట్ టైం వాళ్ళు ఫైనల్కి రావడం. కొంతమంది అంటుంటారు వాళ్ళు 2 మ్యాచ్లు పెట్టుకొని అన్ని హోమ్లో గెలిచేసి వీళ్ళు ఫైనల్కి వచ్చారని. అది షెడ్యూల్ చేయకముందు చెప్పాలి, ఇప్పుడు అంటే మాత్రం అది కుదరదన్నమాట, చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ రియల్ రికెల్టన్ మంచి ఫామ్లో ఉన్నాడు. ముల్డర్ తన బౌలింగ్ని ఎలా యూజ్ చేసుకుంటారని చూడాలి. 4th సీమ్ బౌలర్గా తనని ఎలా యూజ్ చేసుకుంటారని చూడాలి. అండ్ తెంబా బౌమా ఇప్పటిదాకా చేసిన టెస్ట్ క్యాప్టెన్సీలో 100% విన్నింగ్ రేట్ ఉంది, చూడాలి ఫస్ట్ మ్యాచ్ ఓడిపోతాడా అనేది కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అండ్ స్టెప్స్ కింద తనని అస్సలు తక్కువ అంచనా వేయనక్కర్లేదు. అలెక్స్ క్యారీకి, ట్రావిస్ హెడ్కి అస్సలు తీసి వేసే ఛాన్సే లేదనమాట. ఎందుకంటే వాళ్ళు ఎలా అయితే ఆడతారో ఇతను కూడా అలా ఆడే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ డేవిడ్ కేల్ కూడా అలానే ఆడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇద్దరు కూడా వికెట్ కీపర్గా వచ్చేస్తారన్నారు. అండ్ మార్కో యాజన్ కూడా ఒక ఆల్రౌండర్గానే తీసుకోవచ్చు. కేశవ్ మహారాజ్ కూడా, వీళ్ళందరూ కూడా బ్యాటింగ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. నెంబర్ 9, నెంబర్ 10 వరకు మనకు కగీశ్వరపాడు కూడా 6 కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి తన లుంగి ఎంగిడి మాత్రమే ఎక్కడో ఒక వీక్ బ్యాటింగ్ లైనప్ లేదని చెప్పేసి మిగతా వాళ్ళంతా బ్యాటింగ్ కూడా ఆడే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. చూడాలి ఫస్ట్ కప్ ఏమైనా వస్తుంది. అండ్ సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ 11 చూసుకుంటే యాడమ్ మార్కరమ్, రియల్ రికెల్టన్, తెంబా బౌమా అండ్ స్టెప్స్, డేవిడ్ కేల్, మార్కో ఎన్సన్, కేశవ్ మహారాజ్ అండ్ కగీశ్వరపాడ, లుంగి ఎంగిడి ఉండే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఆల్రెడీ ప్లేయింగ్ 11 అయితే వచ్చేసింది. అండ్ ఈ టీం బట్టి మీరు ఏ టీం గెలుస్తుంది అనుకున్నారో కామెంట్ చేయండి, చూద్దాం. నేనైతే ఫస్ట్ టైం సౌత్ ఆఫ్రికా గెలిచాలని అనుకుంటున్నా, కాకపోతే మాత్రం ఎక్కువ ఛాన్సెస్ ఆస్ట్రేలియాకి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు దాకా ఈ వీడియోస్ ఏంటో మాత్రం ఒక లైక్ కొట్టి కొద్దిగా నన్ను ఎంకరేజ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్లో ఎవరైనా క్రికెట్ లవర్స్ ఉన్నా కూడా ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.